జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో అత్యంత బలహీనుడు ఎవరైనా ఉన్నారంటే రైతులని చెప్పక తప్పదు. ఏ అండ లేకుండా తన పని తాను చేసుకుపోతూ తన కుటుంబానికి ఆలంబనగా ఉన్న భూమిని నమ్ముకున్న రైతు కుచించుకుపోతున్నాడు. తాతల కాలం నుండి వస్తున్న హక్కులను కొందరు వ్యక్తులు కాలు రాసేందుకు ప్రయత్నం చేస్తూ ఉండడంతో వారిని ఎదిరించలేక బలవన్మరణానికి పాల్పడుతున్నారు. గోటితో పోయే పంచాయతీని గొడ్డల వరకు తీసుకురావడంలో అటు రెవెన్యూ ఇటు రాజకీయ నాయకులు తమదైన పాత్ర పోషిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత మొసలి కన్నీరు కార్చడం రెవెన్యూ శాఖకు వెన్నతో పెట్టిన విద్య అన్నది జగమెరిగిన సత్యం. తమకు ఉన్న విచక్షణ అధికారులతో భూ వివాదాలను పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు విఫలం కావడంతో గ్రామంలో భూ వివాదాలకు పరోక్షంగా ఆజ్యం పోస్తున్నారు. సమస్య తలెత్తగానే భూ సర్వేలతో పరిష్కారం కావాల్సిన పంచాయతీలు ఏళ్ల తరబడి సాగుతూనే ఉన్నాయి. మండల, డివిజన్, జిల్లా స్థాయి ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి భూ వివాదాలను కట్టడి చేయకపోతే భవిష్యత్తులో ప్రతి గ్రామం రక్తపాతం కావడం ఖాయంగా కనిపిస్తోంది. రైతుల బలవన్మరణ ప్రయత్నాలపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న జిల్లాగా కొనసాగుతుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఖమ్మం జిల్లాకు ఒక ప్రత్యేకమైన స్థానం కొనసాగుతూనే ఉంది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 3 కీలక మంత్రులు కొలువు తీరారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు కూడా చాలా కీలకమైన శాఖల్లో తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీటితో పాటు తాజాగా ప్రకటించిన కార్పొరేషన్ చైర్మన్లలో 5 కార్పొరేషన్లు ఖమ్మం జిల్లాను వరించాయి. మొత్తం మీద 8 మంది క్యాబినెట్ ర్యాంకుతోటి ఖమ్మం జిల్లాలో తమ ప్రాబల్యాన్ని మరింత పెంచుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి అంశంలో కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించిన కీలక నేతలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం కూడా ప్రస్తుతం రాష్ట్రంలో చర్చకు దారితీసిందని చెప్పవచ్చు. గత 3 నెలల నుంచి ఖమ్మం జిల్లాలోతో పాటు రాష్ట్రంలో రైతాంగాన్ని ఊరిస్తున్న రైతు భరోసా పథకంలో సబ్ కమిటీ ఏర్పాటు చేయడం, మంత్రివర్గ ఉపసంఘంలో చైర్మన్గా మల్లు భట్టి విక్రమార్క, సభ్యులుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరో ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధరబాబు, ఈ ముగ్గురికి కూడా సబ్ కమిటీలో నియమించారు. ఈ 4 కీలకమైన మంత్రులు రైతుల దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చి ఆ నివేదిక ఆధారంగా రైతు భరోసా పథకం ఎవరెవరికి అందించాలి, ఎన్ని ఎకరాలకు అర్హులు అనే విషయంలో తేల్చేందుకు సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఉన్న పూర్వ జిల్లాలు ఏదైతే 10 జిల్లాలో 10 జిల్లాల్లో కూడా జిల్లా స్థాయి సెమినార్లు ఏర్పాటు చేసి రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు సబ్ కమిటీ పర్యటనలు ప్రారంభించిందని చెప్పవచ్చు. అయితే సబ్ కమిటీలో ఒక దుద్దిల శ్రీధరబాబు మినహా మిగిలిన 3 కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించిన కీలక నేతలు, రాష్ట్ర మంత్రివర్గంలో కూడా కీలక శాఖలు నిర్వహిస్తున్న భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఈ 3 కూడా రైతులకు అనుబంధంగా రైతులకు మంచి చేసే ఒక కీలకమైన పదవుల్లో ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా ఖమ్మం జిల్లా వైపే చూస్తున్నారు. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో కీలకమైన మంత్రి హోదాలో ఉన్న ఆ 3 ఏదైతే నిర్ణయిస్తారో ఆ నిర్ణయమే రైతులకు లాభమా నష్టమా అనేది ఒక బేరీజ్ వేస్తారని చెప్పవచ్చు. ఎందుకంటే ఉంచుతారా తేలుస్తారా అనే ఒక చర్చ మాత్రం కొనసాగుతుంది. ఎందుకంటే ఖమ్మం జిల్లాలే అతి చైతన్యవంతమైన, రాజకీయ చైతన్యవంతమైన జిల్లాగా పేరుగాంచిన నేపథ్యంలో రైతులకు అండగా ఉంటారా, లేకపోతే రైతులకు నష్టపరిచే విధంగా లేదా ప్రభుత్వం ఆదాయానికి గండిపడకుండా ప్రయత్నం చేస్తారనే ఒక చర్చ మాత్రం వివిధ రాజకీయ పార్టీలలో, రైతు సంఘాలలో, రైతులలో క్షేత్రస్థాయిలలో జరుగుతున్న ప్రచారం. ముంచుతారా తేలుస్తారా అంటే రైతు భరోసా విషయంలో 2023 ఎన్నికల్లో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నేతలు లేదా ఆనాటి పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, వివిధ హోదాలలో ఉన్న మంత్రులు కావచ్చు, క్యాబినెట్ ర్యాంక్ ఉన్న కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, గ్రామాలలో జరిగిన ప్రచారంలో రైతు బంధు అనర్హులకు బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టబెట్టింది, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసింది, 3,000 నుంచి 4,000 కోట్లు రైతు బంధు పేరుతోటి వృధా చేసింది, అసలు వ్యవసాయానికి పనికిరాని భూములకు రైతు బంధు ఇచ్చారు, వ్యవసాయ యోగ్యం కానీ వ్యవసాయానికి సంబంధం లేని గుట్టలు, రోడ్లు, రాళ్లకు ఇతరత్ర అన్ని అంశాలని పక్కన పెట్టేసి భూమి ఉంటే చాలు వారికి రైతు బంధు పథకం అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పక్కదారి పట్టింది రైతు బంధు పథకం. అందువల్ల తాము ప్రభుత్వం ఏర్పరిచిన వెంటనే 10,000 నుంచి 15,000 రూపాయల రైతు భరోసా కింద ప్రతి రైతుకు అందిస్తాము,
ప్రతి ఎకరాకు పెట్టుబడి సాయం అందజేస్తాం అని 2023 అక్టోబర్ నవంబర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో హోరెత్తిచ్చారు. దాంతో రైతులు కూడా రైతు భరోసా మీద ఒక గంపెడాచ పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 నెలల తర్వాత తిరిగి సాదాసీదాగా రైతు భరోసా అనర్హులకు అందించారు. కాబట్టి అసలు అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అంటే ఎలా జడ్జిమెంట్ చేస్తారనేది కూడా ఒక క్లారిటీ లేకుండా ప్రభుత్వం ముందుకు పోతున్నది ఒక ప్రశ్న. ఎందుకంటే రైతు కౌలుకి ఇవ్వచ్చు లేదా సొంతంగా చేసుకోవచ్చు, రకరకాల ఈక్వేషన్స్లో రైతుకి ఉన్న భూమి సాగులో ఉందా లేదా అనేది ప్రభుత్వం నిర్ధారించాల్సిన అవసరం. అంటే ప్రభుత్వం నిర్ధారించాలంటే సంబంధిత శాఖలు, వ్యవసాయ శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, ఒక రైతుకు 100 ఎకరాలు ఉందంటే ఆ 100లో 20 ఎకరాలే సాగుకి యోగ్యం, మిగిలిన 20 ఎకరాలు రాళ్ళు రప్పలు గుట్టలు అడవి లాంటి భూమి కాబట్టి, వృధాగా ఉన్న భూమి కాబట్టి ఆ 20 ఎకరాలు సంస్కరిస్తే మిగిలిన 20 ఎకరాలకు రైతు భరోసా పథకం కింద నిధులు జమ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశం మాత్రం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనపడటం లేదు. కేవలం భూ పరిమితిని తగ్గించాలి, ఎన్ని ఎకరాలు ఉన్నా 5 ఎకరాలకే పరిమితం చేయాలనే ఒక దురాలోచనతోటి ముందుకు వెళ్తున్నట్టుగా రైతులలో ఒక ఆందోళన మాత్రం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన ప్రచారంలో ప్రతి రైతుకి సాగు చేసే భూమికి రైతు భరోసా ఇస్తాం అని ఆ రోజు మీరు చెప్పిన మాటల్ని పక్కకు పెట్టి ఇప్పుడు కట్ ఆఫ్ పెడతాం, 5 ఎకరాలకైతే ఎన్ని లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారు, 10 ఎకరాలైతే ఎంతమంది లబ్ధి పొందుతారు అనేది ఇవన్నీ అనవసరమైన చర్చలు దాటేసి రైతులలో ఒక గందరగోళమైన వాతావరణాన్ని తీసుకొస్తున్నారు. మొత్తం మీద అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశమో లేకపోతే మంత్రుల ఉద్దేశమో లేకపోతే అధికారుల ఉద్దేశమో తెలియదు, కానీ కేవలం 5 ఎకరాలకు పరిమితం చేస్తే చాలు ఎవరింటనే పోని అనేది చాలా నష్టదాయకమైన అంశం అని కూడా చాలా క్లారిటీ గతంలో జర్నలిస్ట్ పలు కథనాలు ప్రసారం చేసి తాజాగా కూడా ప్రస్తుతం 5 ఎకరాలు అనేది అది నష్టదాయకం, ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఆ నష్టం ఎలా ఉంటుందో చవి చూడబోయే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే 10 ఎకరాలు అనేది కట్ ఆఫ్ అనేది చాలామంది రైతు సంఘాలు కానీ వివిధ రాజకీయ పార్టీలు కానీ 10 ఎకరాలు అటు ఎక్కువ కాదు ఇటు తక్కువ కాదు, 10 ఎకరాలు కట్ ఆఫ్ చేస్తే ఒక మధ్యతరగతి రైతులు 6 ఎకరాలు 7 ఎకరాలు 8 ఎకరాల రైతులు కూడా లబ్ధి పొందే అవకాశం ఉందని కూడా రైతు సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు చెప్తున్న మాట. ఈ నేపథ్యంలోనే జిల్లా స్థాయిలలో రైతు సమీక్షలు నిర్వహించేసి లేదా గ్రామ స్థాయిలలో, సొసైటీ స్థాయిలలో ఇవన్నీ కూడా కేవలం రైతులని ఒక ట్రాప్లో పడేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రభుత్వ ఉద్దేశం కట్ ఆఫ్ 5, 10, 20, 30, 50 ఈ ఉద్దేశాలన్నీ పక్కకు పెట్టి గతంలో మీరు ఎన్నికల సమయంలో చెప్పిన మాట కేవలం వృధా భూములకు, పడవబడ్డ భూములకు, పనికిరాని భూములకు 1000 ఎకరాలు ఉన్న రైతులకు రైతు భరోసా అందుతుంది, అందువల్ల దాన్ని బంద్ చేస్తాం అని మీరిచ్చిన హామీని తొంగలో తొక్కి ఇప్పుడు భూ పరిమితి చేయాలని చెప్పి ఒక కొత్త ఆలోచన తీసుకురావడం అనే విధంగా అది మీ ఆలోచన విధానం తప్పని కూడా రైతుల నుంచి వస్తున్న ప్రశ్న. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పష్టంగా ఈ చర్చలు, ఈ అభిప్రాయాలు ఇవన్నీ రకరకాలు, అంటే నాకు 2 ఎకరాలు ఉంటే 5 రూపాయలు అంటాను, నాకు 50 ఉంటే 10 అంటే అవసరం 50 కూడా అంటాం, ఇవన్నీ అసందర్భమైన చర్చలు తప్ప కేవలం సాగతీత ధోరణి, అంటే టైం పాస్ చేయడానికి కొంత ఆర్థిక వనరులను కొంచెం స్ట్రెంత్ చేసుకోవడం కోసం లేకపోతే టైం పాస్ చేసుకోవడం కోసం ఇవన్నీ చేస్తున్న ప్రయత్నాలను కూడా ఒక పక్క విమర్శలు వెలుగుతున్న నేపథ్యంలో మీరు రైతు భరోసా కింద ఇచ్చే భూమి సాగులో ఉందా లేదా అనేది ఒక 5 ఎకరాలు కటాపు, 8 ఎకరాలు కటాపు, 10 ఎకరాలు కటాపు అని ఇవన్నీ కూడా అనవసరమైన చర్చలు. దీనివల్ల ప్రభుత్వానికి ఒక గందరగోళమైన వాతావరణం నెలకొంటుంది. దాంతోపాటుగా ప్రతిపక్షాలకు ఒక ఆయుధం కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలో ఉన్న 3 ముఖ్యమైన నేతలు, రాష్ట్రంలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్న 3 మంత్రులు సబ్ కమిటీలో ఉన్న నేపథ్యం, దాంతోపాటుగా రైతుకు అనుబంధంగా ఉన్న శాఖలు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతుకి వెన్నుదన్నుగా ఉండాలి, రెవెన్యూ శాఖ మంత్రి అంటే భూములు అంటే రెవెన్యూ అంటే భూమి కాబట్టి వెన్నుదన్నుగా ఉండాల్సిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీళ్ళిద్దరికీ ఆర్థికంగా అండదండలు ఇవ్వాల్సింది మళ్ళీ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. అందువల్ల 3 కీలకమైన నేతలు సబ్ కమిటీలో ఉన్న నేపథ్యంలో రాష్ట్రం అంతా ఖమ్మం జిల్లా వైపే చూస్తుంది. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగించి ఖమ్మం జిల్లాలో ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ని ఛాలెంజ్ చేశారో ఆ ఛాలెంజ్కి ఖమ్మం జిల్లా వైపు ఒక్కసారిగా అందరి దృష్టి ఆకర్షించారు. తిరిగి
రైతు భరోసా విషయంలో సబ్ కమిటీలో ఉన్న కీలక మంత్రులు ఎవరైతే ముగ్గురున్నారో ముగ్గురు కూడా ఖమ్మం జిల్లా సంబంధించిన నేతలు కావడంతో మళ్ళీ రైతులంతా కూడా ఖమ్మం జిల్లా వైపే ఎదురు చూస్తున్నారు. ఖమ్మం జిల్లా నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడబోతుంది, ఖమ్మం జిల్లాలో ముగ్గురు ముఖ్యమైన నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, సబ్ కమిటీ ద్వారా ఎలాంటి నివేదిక ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారనే ఒక చర్చ మాత్రం రైతులలో కొనసాగుతుంది. అందరి చూపు ఖమ్మం వైపే ఉంది. అందువల్ల ఖమ్మం జిల్లాకు సంబంధించిన కీలక మంత్రులు వివిధ వర్గాల అభిమానాన్ని ఆదరణ పొందిన ముగ్గురు కీలకమైన అమాత్యులు రైతులను ముంచుతారా తేలుస్తారా అనేది మరో 15 రోజులలో తేటతెల్లం కానుంది.